ప్రేమలో ఏది గొప్పది? అనగనగా ఒక అందమైన తోటలో సకల దేవతలు కొలువై ఉన్న కైలాసం. అక్కడ పరమేశ్వరుడు, పార్వతీదేవి కొలువై ఉన్నారు. ఒకరోజు కైలాసంలో ఒక అద్భుతమైన చర్చ మొదలయింది. ఆ చర్చలో శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకరైన శ్రీకృష్ణుడు మానవాళికి ప్రేమ, కరుణ, త్యాగం యొక్క సందేశాన్ని అందించిన క్రీస్తుయేసు మరియు సకల సృష్టికి మూలమైన అల్లాహ్. ప్రేమలో ఏది గొప్పది అనే అంశంపై చర్చించుకుంటున్నారు. శ్రీకృష్ణుడు తన మందహాసంతో ఇలా అన్నాడు: ప్రేమ అంటే బంధం, అనురాగం. రాధాకృష్ణుల ప్రేమ, గోపికల భక్తి ఇవన్నీ ప్రేమలోని వివిధ పార్శ్వాలు. ప్రేమ ఒక ఆట, ఒక నృత్యం, ఒక మధురమైన అనుభూతి. ప్రేమతోనే ఈ సృష్టి నిండి ఉంది. నాకు గోపికల మీద ఉన్న ప్రేమ, అర్జునుడి పట్ల ఉన్న స్నేహం ఇవన్నీ వేరువేరు రూతాల్లో వ్యక్తమయ్యే ప్రేమలే. నేను నా భక్తుల పట్ల నిస్వార్థమైన ప్రేమను చూపిస్తాను, వారిని కాపాడుతాను. యేసుక్రీస్తు తన శాంతమైన చిరునవ్వుతో ఇలా అన్నాడు: ప్రేమ అంటే త్యాగం, క్షమ, నిస్వార్థం. నేను నా శిష్యులకు చెప్పినట్లు, నీ పొరుగువారిని నిన్ను ప్రేమించినట్లు ప్రేమించు. ప్రేమ అంటే శత్రువులను కూడా ప్రేమించడం, వారిని క్షమించడం. ప్రేమలో స్వార్థం ఉండకూడదు. నేను మానవాళి పాపాల కోసం నా ప్రాణాన్ని త్యాగం చేశాను. అది నిస్వార్థ ప్రేమకు నిదర్శనం. ప్రేమ అంటే అందరినీ సమానంగా చూడటం, పేదలను, అణగారిన వారిని ప్రేమించడం. అల్లాహ్ తన దివ్యమైన స్వరంతో ఇలా అన్నాడు: ప్రేమ అంటే విధేయత, శరణాగతి. సకల సృష్టి అల్లాహ్ యొక్క ప్రేమకు నిదర్శనం. ఆయన సృష్టించిన ప్రతి జీవి పట్ల ప్రేమను కలిగి ఉండాలి. అల్లాహ్ పట్ల విధేయత, ఆయన ఆదేశాలను పాటించడం, సకల మానవాళి పట్ల ప్రేమను కలిగి ఉండడం ఇవే నిజమైన ప్రేమ. అల్లాహ్ సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. ఆయన ప్రేమ అపారమైనది. ఆయన ప్రతి జీవిని ప్రేమతో సృష్టించాడు. ముగ్గురూ తమ తమ అభిప్రాయాలను పంచుకున్న తరువాత కొద్దిసేపు నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, మన ముగ్గురి ఆలోచనలు వేరువేరుగా ఉన్నప్పటికీ అంతిమంగా మనం చెప్పేది ఒకటే. ప్రేమలో ఏది గొప్పది అని మనం చర్చించుకోవడం కంటే ప్రేమను ఆచరించడం ముఖ్యం. ఎందుకంటే ప్రేమకు రూపం లేదు, హద్దులూ లేవు. అది ఒక భావం, ఒక అనుభూతి. ప్రతి మనిషిలో ప్రేమ ఉంటుంది. అది దైవత్వానికి దగ్గర చేస్తుంది. యేసుక్రీస్తు అందుకు అంగీకరిస్తూ, నిజమే కృష్ణ, ప్రేమ అనేది మన అందర్నీ కలిపే ఒక బంధం. మతమేదైనా, జాతి ఏదైనా ప్రేమ అందరికీ వర్తిస్తుంది. అది మనుషుల మధ్య విభేదాలను తొలగిస్తుంది, శాంతిని ప్రసాదిస్తుంది. అల్లా తన ఆశీర్వాదంతో ఇలా అన్నాడు: నా ప్రియమైన బిడ్డలారా, మీరు చెప్పినది నిజం. ప్రేమ అనేది సకల సృష్టికి ఆధారం. మీ ముగ్గురి ఆలోచనలు, మీ బోధనలు ఇవన్నీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతున్నాయి. ప్రేమను పంచండి, శాంతిని స్థాపించండి. అప్పుడు మాత్రమే మానవాళి నిజమైన ఆనందాన్ని పొందుతుంది. ఆ విధంగా ముగ్గురు దైవాలు ప్రేమ యొక్క గొప్పతనాన్ని గురించి చర్చించుకుని, అది కేవలం ఒక భావం కాదని, ఒక జీవన విధానమని, సకల సృష్టికి మూలమని గ్రహించారు. వారి చర్చ ముగిసిన తర్వాత తోటలో ఒక దివ్యమైన కాంతి వెలిగింది. సకల జీవులు ప్రేమ యొక్క గొప్పతనాన్ని గ్రహించి ఆనందంతో నిండిపోయాయి. అప్పటినుండి మానవాళి ప్రేమను పంచడం ద్వారానే నిజమైన ఆనందాన్ని, శాంతిని పొందగలదని నమ్మింది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.